మార్క్సిస్ట్ మహా ఉపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ జయంతి పురస్కరించుకొని సిపిఐ ఎంఎల్ ఆవిర్భావం సందర్భంగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జెండాను ఆవిష్కరించి ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విచర్ల గ్రామ ప్రజలారా, ఈరోజు మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ జయంతిని పురస్కరించుకొని సిపిఐఎంఎల్ ఆవిర్భావం సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జెండాని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం విచర్ల గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జెండాని ఆవిష్కరించడం అనేది జరిగింది. ఆ రోజు సిపిఐఎంఎల్ ఆవిర్భావం భారతదేశంలో భూమి విముక్తి కోసం నూతన ప్రజాస్వామిక విప్లవమే లక్ష్యంగా మార్క్సిజం, లెనినిజం, మావోవాలోచన విధానం సిద్ధాంత వెలుగులో ఈ దేశంలో విప్లవాన్ని సాధించాలని ప్రధానంగా 1969లో సిపిఐఎంఎల్ ఆవిర్భావం అనేది జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక త్యాగాలతో కూడుకున్నటువంటి ఉద్యమం అనేక విజయాలు సాధించింది ఈ దేశంలో. ఇంకా ఈ దేశంలో విప్లవం సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు దళారీ ప్రభుత్వాలని, దళారీ పాలనను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతోన్మాద ఫాసిస్టు భావజాలంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగాన్ని మార్చివేసి రాజ్యాంగం స్థానంలో మనువాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర రాజకీయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారుల ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో కమ్యూనిస్టు విప్లవకారులని ఐక్యం చేసేటువంటి కార్యక్రమాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీసుకుంటా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆలోచించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ దేశంలో ఖచ్చితంగా విప్లవం రావాలంటే నూతన ప్రజాస్వామిక విప్లవమే దీనికి ఖచ్చితంగా మార్గం. అది సిపిఐఎంఎల్ మార్క్సిస్టు, లెనినిస్టు, మావో ఆలోచన విధానం వెలుగులోనే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. దీనికి తోడుగా సమస్యల పోరాటాలను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మతోన్మాద ముసుగులో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇలా అంతేకాకుండా ఇలా ఎన్నికల నాడు రకరకాల ఉచిత వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలను అమలు చేసేటువంటి దాంట్లో ఇలా సతికలు పడిపోయేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇలా దేశ సంపదని రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని దేశ సంపదని కార్పొరేట్ శక్తులకు ఇలా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలకు ఇలా జరిగిస్తా ఉన్నది. దేశాన్ని, రాష్ట్రాన్ని ఇలా ఉదవబెట్టేటువంటి, తాకట్టులో పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి దళారీ ప్రభుత్వాలు, దళారీ పాలకులు ఉన్నారు. ఈ దళారీ ప్రభుత్వాలను, దళారీ పాలకుల్ని ఇలా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలను కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటి స్థానంలో ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక వ్యవస్థని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.